హాయ్ హలో గైస్. అయిపోయిందా? ఓకే. హాయ్ హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ క్రేజీ యూత్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే గైస్, మన టీం అంతా ఇక్కడే ఉంది. మన టీం అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. సనా గారు, లియన్, నమస్తే అండి. ప్రస్తుతానికి ఒక 2 నిమిషాలు నేను కెమెరా ఆన్ చేసే పరిస్థితిలో లేను. బట్ మీరు మాట్లాడితే నేను మధ్యలో కెమెరా ఆన్ చేస్తాను. అండ్ మహేంద్ర గారు ఉన్నారు. హాయ్ హాయ్. మన మేడం గారు ఉన్నారనమాట, లియా గారు. హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? యా, నేను ఎప్పుడు బాగుంటాను. మీరు అందరు బాగుంటే నేను ఎప్పుడు బాగుంటాను. అండ్ ఈరోజు మనం ఏం చేద్దామంటే, రియల్ లైఫ్లో గేమ్ ప్రకారంగానే కదండి. చెప్పండి చెప్పండి. అండి అంటే ఇప్పుడు మనం గేమ్ ఏంటంటే, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను మనం గేమ్ ఆడుతున్నామని. బట్ మనం గేమ్ ఆడడానికి రెడీ ఉన్నా కానీ కొన్ని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వలేదు మనం, అవునా? అంటే వాళ్ళు ఆ గేమ్ ఎంత రిస్క్ ఉన్నాయి, ఎన్ని గేమ్లు ఉన్నాయి, అసలు ఎన్ని గేమ్స్ ఉన్నాయి, ఎంతమంది ఎవరు ఏమేమి గేమ్ ట్రై చేశారు, ఎలా ఉంటాయి ఆ గేమ్లు, ఎలా ఉంటాయి అనేది ఈరోజు కొంచెం టాపిక్ చెప్పుకొని నెక్స్ట్ వ్లాగ్ మనం అది పెడదామని అనుకుంటున్నాము. మీకు ఓకే అయితే నేను అదే ప్రొసీడ్ అవుతా. ఓకే, మీలో ఒక్కొక్కరిని అడుగుతాను. ఒక్కొక్కరు నాకు రిప్లై ఇస్తే చాలు. ఫస్ట్ మహేంద్ర గారు. మహేంద్ర గారు, అది మన మీకు తెలిసిన పారానార్మల్ యాక్టివిటీస్ గేమ్స్ ఏమేమి ఉన్నాయో అది కొన్ని పేర్లు చెప్తారా? అంటే నాకైతే ఎక్కువ ఐడియా లేవు, నేను గేమ్ కాదును. వాలీబాల్ ఆడుతున్నాను ఒక టైం. ఓకే, లియా గారు మీరు? నాకు తెలియదండి, నాకు ఐడియా లేదు. మన టీం ఎవ్వరికి ఐడియా లేదనుకుంటా. ఉజో బోర్డ్, చార్లీ ఇలాంటివి. తెలీదు. ఓకే, నేను ఒక్కొక్క గేమ్స్ గురించి కేటగిరీస్ అనేది చెప్తుంటాను. దాంట్లో మీ రిప్లై అనేది మీకు ఏ గేమ్ ఎక్కువ ఇది చేసింది అది చెప్తే చాలు. ఓకే, ఆర్ యూ రెడీ? మనకి ఇండియాలో టాప్ 10 హారర్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క కథ అనేది ఉంటుంది. ఆ గేమ్ రూల్స్ ఏంటి, ఆ గేమ్ దేని గురించి టాపిక్ అనేది మొత్తం మీతో షేర్ చేసుకోబోతున్నా ఈరోజు. ఫస్ట్ గేమ్ వచ్చేసి మిడ్ నైట్ గేమ్ అనమాట. ఈ మిడ్ నైట్ గేమ్ ఆడాలంటే దీనికి టైం కూడా ఉంటాయి. ఆ టైమ్స్ కూడా చెప్తాను. ఆ టైంలో కూడా మనము ఎప్పుడైనా కుదిరితే మనం కూడా ఆడదాం. మిడ్ నైట్ గేమ్ వచ్చేసి టాప్ 1లో ఉంది. ఈ హారర్ గేమ్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ యొక్క గేమ్ని ఒకే ఒక మనిషి ఆడాలి. దీనికి కావాల్సిన పార్టికల్స్ ఏమైతే ఉన్నాయంటే ఉప్పు, గ్లాస్ నీళ్ళు అనేది మెయిన్ ఉండాలి, రక్తపు చుక్కలు ఉండాలి, ఒక క్యాండిల్. ఈ గేమ్ స్టార్ట్ చేయాలంటే మీరు ఒక టెడీ బేర్ ఉంటుంది మీ ఇంట్లో, చిన్న టెడీ బేర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ చిన్న టెడీ బేర్ తీసుకొని నార్మల్గా దాంట్లో ఉండి కొంచెం స్పాంజ్ అనేది తీసేసి, ఆ స్పాంజ్ మొత్తం తీసేసి మనము బియ్యం ఉంటాయి కదా, పొడి బియ్యం నార్మల్, ఆ బియ్యాన్ని వేసి దాంట్లో మన గోరు, జుట్టు వెంట్రుకలు కట్ చేసి వేసి ఎర్ర దారంతో కుట్టాలి. మన ఇంట్లో బాత్రూంలో బకెట్స్, టబ్స్ ఉంటాయి కదా, ఆ టబ్లో
వేసేసి సగం మునిగేలాగా, సగమే మునగాలి. ఓకే. మీరు అది వేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే గ్లాసులు ఉప్పు నీళ్ళు ఉంటాయి మీ దగ్గర, ఆ ఉప్పు నీళ్ళంతా మీరు నీళ్ళు తాగాలి, ఆ మింగేయకూడదు, నోట్లోనే ఉంచుకోవాలి. ఓకే. తర్వాత మన మెయిన్ డోర్ దగ్గర ఒక పేపర్ పరిచి వెల్కమ్ టు ద నైట్ మేయర్ అని ఆ పేపర్ పైన రాసి దానిపైన 2 రక్తపు చుక్కలు బ్లడ్ వేసి ఒక గ్లాస్లో ఓకే. క్యాండిల్ పెట్టి దాని చుట్టూ బియ్యం పోసి క్యాండిల్ వెలిగించాలి. కరెక్ట్గా ఇదంతా మ్యాక్సిమం బిఫోర్ 12:26కి స్టార్ట్ చేసేయాలి. ఇదంతా కరెక్ట్గా 4 minutes ప్రాసెసే. కరెక్ట్గా 2:30కి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. 2కి కానీ 3కి కానీ కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. మీరేం చేస్తారంటే మీ ఇంట్లో ఒక్కొక్క ప్లేసెస్ ఉంటాయి, ఒక్కొక్క ప్లేసెస్కి వెళ్ళి దాక్కుంటూ ఉండాలి. నిజమైన ఒక హంటింగ్ ఫీలింగ్ అనేది ఈ గేమ్ ఒకటి కలిగిస్తుంది అనమాట. ఓకే. చాలా హెవీ పెయిన్ కూడా ఉంటుంది. కానీ ఈ గేమ్ ఆడిన వాళ్ళు ఏమైందంటే ఒకరికి ఏకంగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చింది, బ్రెయిన్ క్లాట్ అయింది, బ్లడ్ క్లాట్ అయింది. అండ్ సెకండ్ గేమ్ వచ్చేసి చార్లీ. ఏం లేదు, దీనికి కావాల్సింది పెన్సిల్స్, పేపర్, అంతే. ఎస్ఆర్ నో ఆపోజిట్స్ ఉంటాయి, సేమ్ టు సేమ్ ఆపోజిట్గా. మనం దాన్ని ఆ ప్లస్ గుర్తు పైన ఈ పెన్సిల్ అనేది పెట్టాలి. స్టార్టింగ్లో చార్లీ ఆర్ యు దేర్. దీనికి టైం అయితే పర్టికులర్ టైం అయితే చెప్తాను. 11:40కైనా స్టార్ట్ అయిపోద్ది గేమ్, అంత ఇదేం లేదు. 11:40 to 1 వరకు ఆడుకోవచ్చు. గేమ్ని ఎండ్ చేయాలంటే మీరు ఆ పేపర్ని చించేసి కాల్ చేయాల్సి వస్తుంది, అంతే. ఓకే. ఆ పెన్సిల్స్ తిరిగే దాన్ని బట్టి మనం వాటిని క్వశ్చన్స్ అనేది అడగచ్చు. అండ్ థర్డ్ గేమ్ వచ్చేసి డర్మసాన్. ఈ గేమ్ వచ్చేసి ఏంటంటే చాలా మోస్ట్ వాంటెడ్, డేంజర్ కూడా. మ్యాక్సిమం ఇది ప్రాణాలు పోయేంత వరకు కూడా ఉంది. ఆల్రెడీ ఈ గేమ్ ఆడిన 10 మందిలో ఒక 7 చనిపోయారు, ఇంకా 3 కూడా అనారోగ్యంతో ఉన్నారు. ఇది మన ఫారెన్లో అవైలబుల్ ఉంటుంది. ఎలా అంటే గేమ్ ఆడాలంటే ఒకే ఒక మనిషి ఉంటాడు. ఆ ఒకే ఒక మనిషి నీళ్ళల్లో, అంటే మన టబ్ ఉంటుంది కదా, బాత్ టబ్ ఐడియా ఉందా? బాత్ టబ్లో ఫుడ్ కలర్ వేసి ఆ మనిషి ఎవడైతే గేమ్ ఆడాలనుకుంటున్నారో ఆ మనిషి లోపలికి దిగి గ్రేప్ జ్యూస్ అనేది ఉంటుంది. ఈ థింగ్కి గ్రేప్ జ్యూస్ అనేది నోట్లోనే ఉంచుకోవాలి. ఓకే. మీరు మైండ్లో అదే నేమ్ తెలుసుకోవాలి. ధర్మసాన్ అన్నీ మైండ్లోకి రీడ్ చేసుకుంటూ ఉండాలి. అది రీడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. దీనికి పర్టికులర్ టైం అంటూ ఏం లేదు, కానీ నైట్ టైమే ఆడాలి. ఓకే. ఈ గేమ్ని ఎండ్ చేయాలనుకుంటే మీరు సింపుల్గా చెప్పాలంటే మీరు ఏ వాటర్ అయితే ఇది చేసుకున్నారో ఆ వాటర్ని పంపించాలి. అంటే ఇప్పుడు కొలాయి ఉంటుంది, నీళ్ళు వెళ్ళడానికి మార్గం ఉంటుంది కదా, దాని రూపంలో పంపించేసి మీరు ఏదైతే గ్రేప్ జ్యూస్ తాగారో అది పూసేయాల్సి వస్తుంది, అంతే. ఇది థర్డ్ గేమ్ అనమాట. ఇది డ్రై బోన్స్. ఫోర్త్ గేమ్ వచ్చేసి డ్రై బోన్స్. మనకి పాతకాలాలు ఈ గేమ్ ఆడాలంటే ఏం లేదు, ఒక శ్మశానంకి వెళ్ళాల్సి ఉంటుంది. శ్మశానంలోకి వెళ్ళి ఒక్కొక్క బోన్స్ అనేవి ఉంటాయి, వాళ్ళ బోన్ పార్టికల్స్ ఉంటాయి కదా, అక్కడికి ఏ జంతువుదైనా కానీ బోన్ పార్టికల్స్ తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే అక్కడ స్టార్ అనేది గీస్తాం మట్టితో. దాని మధ్య పెట్టేసి చుట్టూ క్యాండిల్ పెడతాం. ఏదైతే మీకు ప్రీవియస్ వీడియోలో ఇమేజ్ చూపించానో అలాంటి స్టార్ గీసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు చెప్తున్న గేమ్ కూడా మొన్న వీడియోలో మొన్న ఫోటో పెట్టినట్టే ఉంది. మీకు ఆ ఇమేజ్ మళ్ళీ చూపిస్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. అందరూ ఓకే అంటే నేను చూపిస్తాను.
చూపించండి మళ్ళా క్లియర్గా అర్థమవుతుంది కదా. చూపించండి మీకు క్లియర్. యా అండి చూపిస్తాను 1 minute. ఏంటంటే ఈ గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే మీరు హెవీ ఇప్పుడు సేఫ్టీగా ఉండాలని చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పారు. బట్ మన వాళ్ళు కొందరు విన్నారు కదా, సీరియస్గా తీసుకున్నారు. చాలామంది లేరు అయితే ప్రజెంట్ వరకు చెప్పాలంటే. ఏదైతే మీకు ప్రీవియస్ వీడియోలో ఇమేజ్ చూపించానంటే 666 అనే కొటేషన్ పైన చూపించాను. సేమ్ ఈరోజు కూడా అదే చూపిస్తాను. నాకు అర్థమైంది. యా ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. అక్షరాలు ఉండవి. యా రెడీ, ఆర్ యూ రెడీ? ఇదిగోండి, ఓకే. ఇక్కడ మన మనిషిది కానీ చెప్పండి. కాదు అక్కడ ఏమైనా బోన్ పెట్టాలి అంతే కదా. ఈ మిడిల్ ఆఫ్ ది పాయింట్లో బోన్ అనేది పెట్టాలి. ఈ స్టార్కి కార్నర్స్లో క్యాండిల్స్ అనేది ఇన్సెట్ చేయాలి. ఓకే ఓకే దానిపైన మీకు కొన్ని సింబల్స్ అంటే ఇక్కడ ఉన్నాయి కొన్ని సింబల్స్. ఈ సింబల్స్ అనేవి ఖచ్చితంగా ఈ గేమ్కి గీయాలి. సింబల్సే, ఓకే అది చైనా భాషలో వాళ్ళ అక్షరాలు అన్నమాట. కొన్ని ఇంగ్లీష్ని మార్చి మరి చేసినవి కూడా ఉన్నాయి. అండ్ ఒక బోర్డ్ అనేది ఉంటుంది కదా, ఆ బోర్డ్ అన్ని పెట్టుకొని చుట్టూ క్యాండిల్స్ అనేది ఇన్సెట్ చేసుకొని వెలిగించాలి. ఎవరితో అయితే ఆ గేమ్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళ ఇది ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, శవపెట్టిక ఏమంటారు, గుంతతో ఉంటారు కదా, ఓకే వాళ్ళ ముందు ఇది అనేది ఇలా చేయాలన్నమాట. కరెక్ట్గా దాని దగ్గరే కూర్చొని ఒక 10 నిమిషాలు కదలకుండా ఆడే కూర్చోవాలి. దానంతా అదే గేమ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే లేస్తారో అది గేమ్ స్టాప్ అవుతుంది. అప్పుడు దాకా మీకు వచ్చే ఫీలింగ్సే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నా వాయిస్ ఓకేనా, అర్థమవుతుంది అందరికీ? ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగొచ్చు, ఇఫ్ యూ డోంట్ మైండ్. హ్యాపీగా చెప్తా. 1 man hide and seek. 5th గేమ్ వచ్చేసి 1 man hide and seek. ఇంట్లోనే సార్ చెప్పండి. టీకెన్ కూడా కదా, అంటే అద్దం ముందు కళ్ళు పెట్టుకొని ఏదో చెప్తే అద్దంలో దూరం కనిపిస్తున్నాను. యా అది కూడా చెప్తాను. జస్ట్ 6th one అదే అండి. 6th one కూడా అదే. 6th one అదే. 5th అయిపోతే అదే వస్తుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. యా 5th one వచ్చేసి 1 man hide and seek. ఇదేం లేదండి, సింపుల్గా చెప్పాలంటే మీరు మీ ఇంట్లో ఎవ్వరు ఉండకూడదు. లేకపోతే మీరు కన్స్ట్రక్షన్ అవుతున్న హౌసెస్ ఉంటాయి కదా, హౌసెస్ దగ్గరికి వెళ్ళి మీ మీ ఓన్ రిస్క్తో మీరు ఆడాల్సిన గేమ్ ఇది. మీరు ఏదైనా పై అంతస్తు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు రూమ్ కన్స్ట్రక్షన్ అవుతున్న రూమ్లోకి వెళ్ళి, అంటే మీకు ఇది అర్థం అవడానికి చెప్తున్నా అంతే, వెళ్ళి ఇక్కడ ఎవ్వరు లేకుండా మీరు ఒక్కడే ఉండేలా వెళ్ళి ఒక క్యాండిల్ పట్టుకొని కార్నర్కి నించోవాలి. కార్నర్కి నించుంటే ఇంకా మీరు ఏంటంటే ఏమైనా సౌండ్స్ అనేది ఫీల్ చేసుకుంటూ ఉండాలి. మీ మైండ్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు, మీకు కావాల్సిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళంతా ఆలోచించుకుంటూ వాళ్ళని పిలవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీకు మీకు ఒక ఇమాజినేషన్ వస్తుంది. ఎలాంటిదంటే ఒక సైకో కిల్లర్ మీ వెంట ఆడుతున్నట్టు, ఎవరో నన్ను వెంట ఆడుతున్నట్టు వస్తుంది. ఆ ఫీలింగ్ మీకు ఇంకా చాలా భయం కలిగజేస్తుంది. మీరు ఈ గేమ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే జస్ట్ మీరు ఏ ప్లేస్ నుంచి అయితే ఉన్నారో ఆ ప్లేస్ నుంచి మ్యాక్సిమం వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఇదైతే చాలా చాలా ఘోరమైన గేమ్ అనమాట. నా ఫ్రెండ్ ఆల్రెడీ ఆడాడు, నా ఫ్రెండే ఆడారు. అండ్ మన 6th one వచ్చేసి బ్లడీ మేరీ. ఈ గేమ్కి అయితే ఖచ్చితంగా ప్రాక్టికల్ టైం అయితే ఉంది, గ్యారంటీగా చెప్తున్నా. కరెక్ట్గా 12:30 to 1 వరకే ఉంది టైము. అదే చాలా 12:30 to 1 ఒకటి, 2:30 to 3 వరకు ఒకటి, అంటే 2 షెడ్యూల్స్ లాగా.
మీరు ఈ గేమ్ ఆడాలనుకుంటే ఒక క్యాండిల్ తీసుకొని మీ బాత్రూంలో ఏదైనా అద్దం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి క్లోజ్ చేసుకోవాలి. మీ రూమ్లో బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది కదా, అవును. అక్కడికి వెళ్ళిపోయి మీరు ఏం చేయాలంటే మీ లిప్స్టిక్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ అద్దం పైన బ్లడీ మేరీ అని రాసి మీరు అదే నేము కళ్ళను ఆర్పకుండా ఒక మ్యాక్సిమం కన్ను ఆర్పకుండా అదే ఒత్తిని మీ అద్దంలో చూసుకోండి వెలిగించిన క్యాండిల్ని. అది చూస్తూ పిలుస్తూ బ్లేడీ మేరీ బ్లేడీ మేరీ అని పిలుస్తూనే ఉండండి. ఆ లోపల ఏమైనా సౌండ్స్ వచ్చాయనుకోండి ఇంకా ఇంట్లోకి గోస్ట్ అనేది ఎంటర్ అయినట్టు. ఓకే. అంటే మీకు సౌండ్ విచిత్రమైన సౌండ్లు వస్తూ ఉండడం, మీరు మనస్ఫూర్తిగా ఆడితేనే ఈ గేమ్ అనేది యా మీరు ఇది మనస్ఫూర్తిగా ఆడితేనే ఈ గేమ్ అనేది సౌండ్స్ కానీ ఏదైనా వర్క్ అవుతుంది. మీరు మనస్ఫూర్తిగా ఆడకపోతే మటుకు ఈ గేమ్ వేస్టే, మీరు ఆడి కూడా వేస్టే. 2 days మీరు ఎలా ఉంటుందంటే నిద్రే పట్టదు. అండ్ ఈ గేమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఏం లేదు, సింపుల్గా చెప్తున్నా. ఏదైనా వాటర్ ఉంటుంది కదా, వాటర్ తిప్పేసి ఆ లిప్స్టిక్ అనేది రిమూవ్ చేస్తే గేమ్ ఎండ్. ఓకే. అవర్ 7th గేమ్ వచ్చేసి వుడెన్ మ్యాన్. అంటే ఇంతకుముందు పాతకాలంలో చెక్కలతో ఒక బొమ్మ తయారు చేసేవాళ్ళు. చెక్కలు చెక్క. ఓకే. మీకు ఆ ఇమేజ్ కూడా చూపిస్తాను. ఓకే. మీకు ఎగ్జాంపుల్గా ఆ టాయ్ ఆ బొమ్మ చూపిస్తాను. అంటే పాతకాలంలో పాతకాలంలో కర్ర చెక్కలు ఉంటాయి కదా, ఓకే. ఉంటాయి. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఒక నిమిషం. యా ఇమేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. యా ఇదిగోండి, ఈ ఈ ఈ చెక్కలతో తయారు చేసేవాళ్ళు ఇలాగే. ఓకే. ఇది ఇలా చెక్కలతో తయారు చేస్తారండి. కాకపోతే ఇలా ఉండదు, దాని మోడలే వేరు. బట్ ఆ మోడల్ ఇప్పుడు ఎవరికి కనపడట్లేదు. కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అది మ్యాక్సిమం నేనే తయారు చేసి చూపిస్తాను. ఏంటంటే వడ్డీకి తీసుకొని మన మొలతాడు ఉంటుంది, ఐడియా ఉందా? మొలతాడు యూజ్ చేస్తారు కదా, బ్లాక్ అండ్ రెడ్ 2 కలర్స్ తీసుకొని దానికి ఫుల్గా చుట్టేయాలి బాడీకి అనేది, తల ఒకటే వదిలేయాలి ఆ బొమ్మకి. ఇదేంటంటే మీరు శ్మశానంలోకి వెళ్ళి ఏదైనా ఉంటారు కదా బాడీ పెట్టిన ప్లేస్ ఏదైనా, దాంట్లో ఒక మూడు అడుగులు అంటే ఈజీ చెప్పాలంటే ఆ బొమ్మ మునిగేంత 3 అడుగులు తవ్వి ఆ బొమ్మ బియ్యం అనేది వేసేసి వచ్చేయాలి. మళ్ళీ 2 days తర్వాత వెళ్ళి అది దాన్ని ఎలా ఉంది, ఒకవేళ బియ్యం అనేది కనపడకుండా ఏమైనా అయితే ఇంకా మీ గేమ్ స్టార్ట్ అయిపోయిందంటే. మొలతాడు కూడా కలర్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒకవేళ మీరు ఆ గేమ్ నుంచి అండి అంటే అది ఎలా అవుతుందో అయితే తెలియదు, కానీ కలర్ అయితే కొంచెంగా మాయమవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మీ బట్టలు ఉంటాయి, దాని కలర్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి, ఐడియా ఉందా? కలర్ పోతూ ఉంటాయి. యా సేమ్ అలాగే ఇది కూడా. ఒకవేళ అలా అయిందంటే గేమ్ స్టార్ట్ అయినట్టు. మీరు వరుసగా 3 days చాలా సఫర్ పడాల్సి ఉంటుంది. సఫర్స్ అంటే ఇమాజినేషన్స్ మీకు అంత ఘోరంగా ఉంటాయి మరి. బట్ నేను ఇవన్నీ ఆడాను, నాకైతే కొన్ని అయితే కొంచెం ఫీల్ తెచ్చాయి, నాకు అంత గేమ్ అనిపించలేదు ఈ గేమ్ అయితే. బట్ సీరియస్గా తీసుకొని సీరియస్గా ఆడితే మటుకు ఏం ప్రాబ్లం లేదు. మీరు ఈ గేమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే జస్ట్ ఒక 2 drops ఆఫ్ పెట్రోల్ తీసుకొని వెలిగించేయాలి అంతే, ఆటోమేటిక్గా అదే గేమ్ నుంచి ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు 7th గేమా 8th గేమ్ కదా? యా ఇదే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న మెయిన్ గేమ్.
ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను త్రీ కింగ్స్ చైర్ అని. ఇది ఆడాలంటే మీకు ఒక బేస్మెంట్ అనేది కావాలి, బేస్మెంట్ కానీ కార్నర్ కానీ కావాలి. ఓకే. బేస్మెంట్లో అయితే బేస్మెంట్లో ఒక్కరే ఉంటారు, కాకపోతే మీరు మూడు చైర్లు ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోవాలి. కావాలంటే ఆ ఇమేజ్ చూపించమన్నా నేను చూపిస్తాను. ఒక్క నిమిషం మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే. చూపిస్తున్నాను 1 minute. నేను అంతా సేవ్ చేసుకోలేదు, బట్ ఈ టాపిక్ వస్తే మీరు ఓకే అంటారని చెప్పి నేను వెయిట్ చేస్తాను. ఓకే. మీకు ఓకే చూపించమంటున్నానా? ఇదిగోండి, ఇక్కడ 3 చైర్స్ కనబడుతున్నాయి, మీకు కనబడుతుందా? ఇక్కడ సైడ్కి ఒక చైర్లో అద్దము, ఇదిగో చూడండి, ఇటుపక్క చైర్లో ఒక అద్దము, ఇటుపక్క చైర్లో అద్దము, ఎదురు చైర్లో వచ్చేసి క్యాండిల్. మీరు దానికి ఇంకా స్పష్టంగా ఇది ఉండాలంటే దాని వెనకాల కూడా అద్దం పెట్టుకోవచ్చు. ఈ గేమ్లో ఆప్షన్ కూడా ఉంది. మరి దానికి ఇప్పుడు ఈ 3 చైర్లు ఉన్నాయి కదా, దానికి ఇంకో చైర్ ఆపోజిట్, ఆ క్యాండిల్కి ఆపోజిట్గా ఇంకో చైర్ వేసుకొని వెలిగించుకొని దాన్ని చూస్తూ ఉండాలి. కరెక్ట్గా ఇదైతే ఒక టైం ఉంది, ఇది మ్యాక్సిమం మీరు ఫాలో అవ్వాలి. 3 to 3:30 మాత్రమే, 3 to 3:30 midnight ఆడాల్సిన గేమ్ ఇది. కరెక్ట్గా ఇవంతా అరేంజ్ చేసేసి మీరు 2:39కి ఒకసారి వచ్చి చూడాలి, మళ్ళీ 2:59కి వచ్చి చూడాలి. కరెక్ట్గా 3కి మీరు గేమ్లోకి ఎంటర్ అయిపోవాలి. మీరు ఆటోమేటిక్గా మీరు ఆ క్యాండిల్ని ఒక 10 నిమిషాల పాటు చూస్తూ ఉండండి. కళ్ళారినా పర్లేదు, కళ్ళారకపోయినా పర్లేదు, కానీ చూస్తూ ఉండండి. ఒకవేళ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మీ అద్దాలు మీ ఫేస్ గట్టిగా దగ్గర పెట్టి చూసుకోండి. మొన్న ఆల్రెడీ సన్నా గారికి నేను ఒకసారి అద్దం ముందు పెట్టడం చూపించాను. సన్నా గారు అర్థమైందా మీకు? సేమ్ అంటే అద్దానికి మీ ఫేస్ ఆన్ చేయాలి, బాగా షార్ప్గా ఓపెన్ చేసి స్ట్రాంగ్గా కళ్ళు అనేది ఓపెన్ చేసి చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత 10 నిమిషాలు ఆ ఫేస్ కానీ మీకు ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తే అర్జెంటుగా ఏ ఫేస్లో అయితే మీకు, ఏ అద్దంలో అయితే మీకు ఏమైనా కనపడిందో అద్దం అనేది బ్రేక్ చేసేసి వెంటనే వెళ్ళిపోండి. క్యాండిల్ అయితే మటుకు తొక్కాల్సి ఉంటుంది. క్యాండిల్ని ఆర్పేసి తొక్కాలి. లాస్ట్ గేమ్ ద ఎలివేటర్ గేమ్. ఈ ఎలివేటర్ గేమ్ వచ్చేసి ఏంటంటే ఒక 10 floors ఉండే అపార్ట్మెంట్ ఏదైనా కానీ 10 floors, ఇది ఒక్క పర్సన్ ఆడగలరు. మీరేం చేస్తారంటే ఈ గేమ్ ఆడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఒక 10 floors ఉన్న అపార్ట్మెంట్కి వెళ్ళిపోండి. అది కూడా 10:30 to 1 లోపల ఎప్పుడైనా ఆడొచ్చు. ఆ టైంలో ఎప్పుడైనా ఆడొచ్చు. మీరు ఫస్ట్ అయితే ఎవరు లేని టైం ఉంటాయి కదా, హోటల్స్ అనుకోండి, మ్యాక్సిమం ఆ టైంకి ఎవరు రారు, ఎందుకంటే రూమ్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి అందుకే ఎవరు రారు. మీరేం చేస్తారంటే ఫస్ట్ 2 సెకండ్ ఫ్లోర్, అంటే నేను ఒక్కొక్క నెంబర్ చెప్తా, ఆ ఫ్లోర్కి వెళ్తూ ఉండాలి అంతే. నోట్ చేసుకోండి ఎవరి దగ్గర బుక్ ప్యాడ్ ఉంటే. 2 4 7 5 2 2 2 4 7 7 7 5
5, 2. 2. ఓకే. అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళేటప్పుడు 4 అనేది యాడ్ అయింది, బ్యాక్ వచ్చేటప్పుడు 4 ఒకటి యాడ్ అవ్వలేదు. 5. అవును. కానీ అలా వెళ్తుండండి. లాస్ట్లో అయితే 10th ఫ్లోర్ అనేది నొక్కాలి మీరు. ఓకే. ఈ ప్యాటర్న్ అంతా నొక్కినాక లాస్ట్లో 10 అనేది నొక్కాలి. ఆ 10th ఫ్లోర్ అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా లిఫ్ట్ అనేది కిందకి ఎక్కడైనా జనరేట్ అవుతుంది. అక్కడ ఒక ఫీమేల్ అనేది వస్తుంది. ఫీమేల్ అనేది జెండర్ అనే ఒక అమ్మాయి వస్తుంది. మీరు తన్ని చూడకూడదు, తనతో మాట్లాడకూడదు, తను పిలిచినా పలకూడదు, ఏమైనా డిస్టర్బ్ ఏదో రకంగా అయినా తను ఏం చేసినా మీరు తన్ని చూడకూడదు, మాట్లాడకూడదు, ఏం చేయకూడదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. అలా మళ్ళీ అదే నంబర్ మళ్ళీ ఆ గేమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఇదే మెయిన్ మార్గం. ఆ నంబర్ అనేది నొక్కుతూ పోవాలి. 10 తర్వాత లాస్ట్లో ఫస్ట్ ఫ్లోర్ నొక్కాలి. హలో, ఓకే. అది ఫస్ట్ ఫ్లోర్ కాకుండా ఆటోమేటిక్గా 10th ఫ్లోర్కి పోయింది అనుకోండి, బయటికి వెళ్ళండి. అంటే ఆ లిఫ్ట్ నుంచి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. 10 సెకండ్స్ కరెక్ట్గా ఆగి మళ్ళీ ఎలా అయితే వెళ్ళారో అలాగే బ్యాక్ ఫార్వర్డ్ వచ్చేసి ఆ అమ్మాయిని చూడకుండా లాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నొక్కేసి బయటకు వచ్చేసి గేమ్ ఎండ్. ఓకే. కానీ పొరపాటున కానీ ఆ గేమ్ కానీ ఫినిష్ చేయకుండా ఉన్నారనుకోండి, ఆ అమ్మాయి పిలిచినప్పుడు చూడడం కానీ చూస్తే మనకి వచ్చేది ఏంటో తెలుసా? షాకింగ్ ట్విస్ట్ చెప్పనా? ఓకే, చెప్పండి. ఇది ఏమంటారు, పక్షవాతమా? అంటే చేతులు కాళ్ళు తిరిగిపోయి మోతి ఇంక రావడం, పెరాలసిస్ అనేది వస్తుంది. అది కూడా 1 monthలో అంతవరకు బ్లడ్ అనేది కారుతూ ఉంటుంది. ఇవి ఈరోజు టాపిక్స్. మీకు ఇందులో ఏది ఎక్కువ గేమ్ బాగా డేంజర్గా అనిపించింది, క్రీపీగా అనిపించిందో చెప్తారా ఒక్కొక్కరు? మహేంద్ర గారు. ఓకే, సనా గారు చెప్పండి. మీరు ఫస్ట్ చెప్పారు కదా, ఏంటండి ఫస్ట్ చెప్పారు కదా, ఫస్ట్ అండ్ లాస్ట్ డేంజర్ అనిపిస్తుంది చాలా. ఫస్ట్ అండ్ లాస్ట్ అండి? ఇక్కడ లాస్ట్ చెప్పింది అండ్ ఫస్ట్ చాలా డేంజర్. నాకైతే చాలా డేంజర్ అనిపించింది. ఫీల్ ఇచ్చిందా అండి? ఆ ఫీల్ ఇచ్చిందా, డేంజర్ ఫీల్? ఆ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడైతే నిజంగా చాలా భయమేస్తుంది. ఇంట్లో ఏదో సౌండ్ అవుతున్నాయి. ఇంకొక డిఫరెంట్ సౌండ్ ఒకటి చెప్పనా? చెప్పండి. ప్రపంచానికి తెలిసినవి ఒక 10 గేమ్స్ ఉంటే ప్రపంచానికి తెలియని ఇంకొక 5 గేమ్లు ఉన్నాయి. అది ఇంకా చాలా ఎక్స్పెన్సివ్, చాలా డేంజర్ కూడా. ఎక్స్పెన్సివ్ అంటే అంత భయంకరం అనుకోండి. చెప్పుకొని నేను పోతున్నా, ఆ? చెప్పుకొని నేను పోతున్నా, మళ్ళీ వస్తాను. నాకు ఎప్పటికీ అసలు భయం వేస్తుంది నిజంగా. ఇంట్లో ఏదో సౌండ్ వస్తున్నాయి. ఇప్పుడు గేమ్ ఓకే, మీకు ఒక చిన్న ఇల్యూజన్ తెప్పిద్దా అంటే? ఓకే, మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ అయితే భయపడ్డారు. నిజంగా మీకు వెళ్ళారు అసలు ఏదో సౌండ్ వస్తున్నాయి. వెళ్ళి చూస్తే ఏం కనిపించలేదు అక్కడ. యా, ఇప్పుడు నేను మీతో ఒక చిన్న డేర్ అనేది చేయబోతున్నాను. ఏంటి మళ్ళీ ఓకే, ఫస్ట్ ఇప్పుడు లియా గారి ఫీలింగ్ కూడా తెలుసుకుందాం. లాస్ట్ లియా గారు, అలాగే అనిపిస్తుంది. మీకు ఎక్కువ ఏ డేంజర్ అంటే ఏ గేమ్ పైన దృష్టి వెళ్ళిందో చెప్తారా? ఫస్ట్ అండ్ లాస్ట్ సేమా? ఇంకోటి కానీ ఇంకేమైనా క్రిప్పీగా అనిపించిందా? ఇది కొంచెం డిఫరెన్స్ గా ఉన్నది కదా. ఓకే, మీరు చాలా ఉంటుంది. ఓకే, మీరు ఎక్కువ ఉంది కదా. ఓకే. మహేంద్ర గారు, మీకు ఈ గేమ్స్లో ఏది ఎక్కువ ఇదిగా అనిపించింది చెప్తారా? నాకు మొత్తం లైట్ ఆఫ్ చేసి క్యాండిల్ పెట్టి చూడంగా ఉంటాడు దగ్గర. యా, 3 Cheers కింగ్. అది కొంచెం డేంజర్ గా అనిపించింది. మనం లాస్ట్ వరకు డేంజర్ గా అనిపించింది. ఓకే. ఓకే, మీరు ఈ గేమ్స్ అన్ని పేర్లన్నీ దానికి తగ్గ ఎక్స్ప్లెయిన్స్ అనేవి ఇప్పుడు చేశాను.
వాటికి రియాక్ట్ అంటే వాటి వల్ల మనుషులు ఏమయ్యారు అనేది కూడా చెప్పాను. అంటే ఊజా బోర్డు గురించి అందరికీ తెలిసిందే, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ ఆడాలంటే 2 నుంచి 15 మంది అయినా పర్లేదు, ఆడొచ్చు. కానీ ఈ క్యాండిల్స్ అనేది బోర్డు పైన చుట్టూ కార్నర్స్లో 4 ఉంటాయి. ఆ 4 పెట్టేసి కాయిన్ అనేది పెట్టాలి. ఆటోమేటిక్గా ఆ కాయిన్ అనేది మూవ్ అవుతుంటుంది. దాంతో గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్ ఎండ్ చేయాలంటే 4 క్యాండిల్ ఆపేసి ఒకేసారి అందరు లేస్తే గేమ్ స్టాప్ అయిపోతుంది. అదేంటంటే దెయ్యాలతో మాట్లాడే గేమ్ అది. చార్లీ చెప్పాను. చెప్పండి. నాకు తెలుసా గేమ్ అంటే నేను క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్ ఇస్తుంటుంది పక్కన. ఏంటండి? రిపీట్ చేస్తుంటే అది ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది లైవ్. అర్థమైందా? వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదు. ఒకసారి మనం ఏమన్నా క్వశ్చన్స్ చేసి అక్కడ నుంచి ఆన్సర్స్ అనేది మనకు వస్తుంది అని అంటున్నా గేమ్ లో. అవును, ఇదిగో మీకు క్లారిఫై రావడానికి మళ్ళీ చూపిస్తాను. అది ఇది ఊజా బోర్డ్ అనమాట. చాలా ఓల్డ్, మోస్ట్ హారరబుల్ క్రిప్పీ గేమ్ కూడా ఇదే. ఇది నాకు తెలుసు, నా మొబైల్ అయితే చాలా టైం చూసాను. దీనికి ఇంకో విషయం చెప్పనా? ఇదిగో లైవ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళలో చాలామంది హెల్త్ డ్యామేజ్ అయ్యాయి. 4 మెంబర్స్ ఆడారా వాళ్ళు? 4 కదా 6 అనుకుంటా. 2 hands ఉన్నాయి, 4 మెంబర్స్. అంటే ఎవరైనా ఆడొచ్చు. ఓకే. కాదు అది మళ్ళీ చూపించు. మీకు ఇది అవడానికి ముందే ఒకటి చూపిస్తున్నా, ఒక నిమిషం. ఇదిగోండి, దొరికింది. ఇది రియల్. అర్థమైందా? అంటే మీరు ఈజీగా చెప్తాను చూడండి. ఆ వైట్ కలర్ టాప్ వేసుకున్న అమ్మాయిని చూడండి, చాలు. స్కర్ట్ వేసుకున్నాను, అదిగో. ఓకే, అక్కడ పక్కన ఏదో ఫేస్ కనిపిస్తుందా? అదే వాళ్ళతో పాటు ఇంకొకరు ఆడుతున్నారు. వాళ్ళు అనుకోకుండా ఈ గేమ్లో చిన్న మార్పు అయ్యి ఆమె రియాక్ట్ అవుతుంది. మనం ఈ గేమ్ ఆడాలంటే మనకి బోర్డు బోర్డుని బట్టి మనుషులు ఉండొచ్చు అబ్బా, సైజుని బట్టి మనుషులు. చెప్పండి. 10 గేమ్స్ ఉన్నాయి కదా, యా, ఒక పెన్ పేపర్ తీసుకొని నోట్ చేసి వాట్సాప్ లో పెట్టు అందరికి చూద్దాం మళ్ళీ. అంటే మ్యాక్సిమం ఇందులో కొన్ని చేంజెస్ అయితే నేను కావాలని చెప్పలేదు, అది కూడా మీకు దొరుకుతాయి. నేను అంతెందుకు ఈజీగా నా ఫ్రెండ్దే ఒక వీడియో ఉంది యూట్యూబ్ ఛానల్. వాడు పారానార్మల్ గేమ్స్ గురించి చాలా టిప్స్ అయితే చెప్పాడు. 10 గేమ్స్, టాప్ 10 గేమ్స్ చెప్పాడు. నేను చెప్పని కూడా ఉన్నాయి వాడి దగ్గర, అంటే వాడు చెప్పలేనివి నా కాడ ఉన్నాయి కొన్ని. నేను ఆల్రెడీ అందరికీ షేర్ చేస్తాను. మీకైతే నేనైతే మన గ్రూప్లో షేర్ చేస్తాను. ఇదిగో నేను చెప్పాను కదా టాప్ 10, ఇదిగో ఇది మన గేమ్ ఆడేది. ఇది టాప్ 10 నేను మీకు చెప్పింది, పక్కా రియల్. ఇదిగో చూడండి, ఈ వీడియో మొత్తంలో మీకే అర్థమైపోతుంది. మొబైల్ కరెక్ట్ పెట్టింది. వాళ్ళ ఫీల్డ్ ఎలా అయిపోయింది అనేది చాలామందికి ఇది ఉంది. యాడ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి, బట్ మనం స్కిప్ చేసాం. ఈ లింక్ అనేది నేను మీకు పెడతాను. వీడిది ఒక ఛానల్, పాత ఛానల్ ఒకటి ఉంది, కొత్త ఛానల్ ఉంది.
బట్ కొత్త ఛానల్లో కూడా అప్లోడ్ చేశాడు కాబట్టి నేను సెండ్ చేస్తాను. ఆ అంధకారంలో రూపులేని ఇన్ఫర్మేషన్ గుర్తుంటే ఒప్పిస్తారు. అటువంటి గేమ్స్ ఆడాయి. ఈ ఆట మొదలు పెట్టడం బ్లేడీ చాలా మేరీ. సులువు. దానికి గాను మీకు ఒక చీకటి గది, ఒక అద్దం, ఒక క్యాండిల్ ఉంటే చాలు. ఒక చీకటి గదిలో మీరు మొత్తం అద్దం ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక క్యాండిల్ ని వెలిగించాలి. ఇది మెయిన్ అయితే బాత్రూంలో ఆడడమే చాలా ఈజీ. అద్దంలో మీ కళ్ళను సూటిగా చూస్తూ బ్లడీ మేరీ అనే పదాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. కనబడుతుందా guys? కొంతసేపటి తర్వాత మీ పక్కన గాని మీ వెనుక గాని ఇదిగోండి. ఒక అతిథి ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత మీరు ఈ గేమ్ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోని గ్రూప్లో సెండ్ చేస్తాను. మన గ్రూప్లో తిరగకుండా మీరే టాప్ 10 వరకు చెయ్యి గ్రూప్ లో. నేను షేర్ చేసేస్తాను. మీరేంటంటే ఆ వీడియో చూసి నాకు దాని రివ్యూ అనేది నాకు ఇవ్వాలి. 100%. ఖచ్చితంగా రేపే ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. అండ్ మీకు ఈ గేమ్స్ గురించి ఫీలింగ్స్ ఎలా అనిపించింది, మీరు ఏ గేమ్ ట్రై చేద్దామని మీ మైండ్కి వచ్చిందో నాకు కొంచెం పంచుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ విన్న తర్వాత అసలు గేమ్ ఉండమంటే భయం వేస్తుంది. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. టాప్ 10 గేమ్ ఆడాలనిపిస్తుంది నాకు. ఎలివేటర్. యా ఓకే డన్. మీరు లియా గారు ఇంకోటి చెప్పండి. మిర్రర్ది కూడా ఆడాలనిపిస్తుంది. బ్లేడీ మేరీ. అది మీరు ఎక్కడ ఉండైనా రూమ్ చీకటి గదిలో అయితే ఉండండి, చీకటి గది కానీ బాత్రూంలో అయినా ఉండి మీరు ఆ గేమ్ ఆడొచ్చు. కానీ నా బెడ్రూమ్ చీకటి కదా. మీరు ఎక్కడైనా ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు మీకు ఆ రెండు అవైలబుల్ ఉన్నాయా? ఓన్లీ ఒక 1 బెడ్రూమ్ అయితే అవైలబుల్ ఉంది నాకు. అంటే బెడ్రూమ్ ఓకే, అద్దము క్యాండిల్ అవైలబుల్ ఉందా? క్యాండిల్ అవైలబుల్ లేదు, మిర్రర్ అవైలబుల్ లేదు. ఓకే రేపు ట్రై చేద్దాం. ఓకే రేపు ఒక్కొక్కరు 1 vs 1 ఆడదాం. మీరు ఒక్క ట్రై చేస్తే మేము చూస్తాం. నెక్స్ట్ మాకు మంచిగా అనిపిస్తే ఏం ట్రై చేస్తాం. అంటే ఏంటంటే మీకు ఇంకా భయం లేకుండా నేనేం చేయబోతున్నానంటే, మనం అంతా మ్యూట్ వేసుకొని ఆ గేమ్ అంటే మనం చూస్తూనే ఉంటాం, వాళ్ళు లైవ్లో ఆడేది చూస్తూ ఉంటాం. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందనేది చూస్తే మీకు అర్థమవుతుంది. నిఖిల్ నువ్వు ట్రై చేయాలి. నేనా? అది కాబట్టి నువ్వు ఫస్ట్ చేయొచ్చు. మేము ట్రై చేస్తున్నాం. Okay. ఎందుకంటే ఆంటీ కూర్చొని నువ్వే కాబట్టి ఫస్ట్ నువ్వే చేయొచ్చు. Yeah. నీకేమి కాలేదంటే నేను ప్రజెక్ట్ నాకు నా ఎక్స్పీరియన్స్లో నేను ఆడిన గేమ్స్, నేను రియల్గా చెప్తున్నా, నేను ఆడిన గేమ్సే చెప్తున్నా. నేను కనబడుతున్నాను గైస్ అందరికీ. యా ఏంటంటే నేను నా లైఫ్లోనే ఆడిన గేమ్స్ అన్నీ చెప్తాను. హారర్ గేమ్స్లో బ్లేడీ మేరీ, చార్లీ, వుడెన్ మ్యాన్, నైట్ మేర్, ఎలివేటర్ గేమ్, ఊజా బోర్డ్ అంటే జస్ట్ పేపర్ తీసుకున్నాం. మాకు ఆ బోర్డ్ అయితే అవైలబుల్ ఎక్కడ అంతగా దొరకదు. అమెజాన్లో కూడా 4-5 చూపిస్తుంది. బట్ మేము దాని బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది, అది చెక్కడం అనేది కూడా చెక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే చేసేస్తారు చూపిస్తే. ఇంకా అక్కడే చేసుకున్నాను. ఇంకా అక్కడికి అప్పుడే పేపర్ ఒకటే అవైలబుల్ ఉంది కాబట్టి పేపర్తో ఆడాం. ఇంకా నైట్ వన్ మ్యాన్ హైడ్ అండ్ సీక్ చాలా మోస్ట్ డేంజరస్. నేను ఆడిన దాంట్లో మోస్ట్ డేంజరస్ గేమ్ 1 man హైడ్ అండ్ సీక్. చాలా భయంకరం. చెప్పాను కదా, ఉప్పు నీళ్ళు మింగాలి, డోర్ దగ్గర క్యాండిల్ బ్లడ్ అనేది ఫ్లో చేయాలి, దాంట్లో ఉప్పు బియ్యం అనేది ఉండాలి. ఈ గేమ్ అంతా చేయాలంటే ఆ నీళ్ళు అనేది లోపల ఉండాలి. మీరు ఏ బొమ్మ అయితే బాటాప్లో వేసారో అది ఆరబెట్టేసి. చెప్పండి. అంటే నేను కొన్ని వీడియోస్లో చూసాను అనమాట. వీళ్ళు గేమ్ ఆడుతున్నారు కానీ మధ్యలో కొంచెం అంటే భయం వచ్చినట్టు అట్లా చేశారు. బట్ లాస్ట్లో వచ్చేసి అదంతా ప్రాంక్, మాకు భయం రాలి ఏం రాలి అని అంటున్నారు. అంటే కొన్నిసార్లు కానీ నిజం చెప్తున్నా, మీకు దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? అంటే ఒక్కొక్కరు చెప్తారా? నేను నమ్ముతున్నా, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను నమ్ముతాను.
నేను కూడా చాలా అనుభవించాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి దయ్యాలంటే అసలు దయ్యాలు లేవని అనుకునేదాన్ని. బట్ నా కలిసి తెలిసింది అనమాట, నిజంగా దయ్యాలు ఉన్నాయి అని నమ్ముతున్నాం. యా నా ఫేవరెట్ గేమ్ ఒకటి చెప్తాను. యా చెప్పండి లియా గారు చెప్పండి. మనకు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి మనం బిలీవ్ చేస్తున్నాం. యా మనమైతే బిలీవ్ చేస్తాం. నా మోస్ట్ గేమ్ చెప్తాను. ఇస్ ద మైండ్ రివీల్ గేమ్ అనమాట. ఇది లోకానికి తెలియని గేమ్ ఇది. ఓకే. ఇది మీ మైండ్ సెట్ని అబ్జర్వ్ చేయడంతోనే ఉంటుంది. సో ఈ గేమ్ అనేది నేను ఒక్కరితో ఆడబోతున్నా. మీరు కూడా నాతో పాటు ఉండండి. నేను కూడా కెమెరా ఆపేస్తున్నా. సో నా వాయిస్ని బట్టే మీరు ఇది చేయాలి. ఓకే, ఓకే, ఆర్ యూ రెడీ ఫర్ గేమ్? రెడీ. యా నేను ర్యాండమ్గా ఒక పిక్ చేసుకుంటా, వాళ్ళతో ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది. యా నా మనసులో అయితే సనా గారు అయితే ఉన్నారు. సనా గారు యాజ్ ఎ అంటే ఈ మైండ్ సెట్కి నా గేమ్కి ఎవరైతే ర్యాండమ్గా అయితే బాగుంది అనిపించింది అయితే అది మీరే సనా గారు. మీరే. ప్రపంచానికి తెలియని గేమ్ అయితే ఇప్పుడు మీరు నాతో ఎక్స్పెండ్ ఆడబోతున్నారు. అంటే నేను చెప్తుంటా, మీరు అనేది దాన్ని జస్ట్ ఫీల్ అయితే చాలు. మీరే మీ మనసులో మైండ్ సెట్లో గేమ్ అయితే ఆడతారు, కానీ సీరియస్గా ఆడాలి. జోక్గా ఆడితే మటుకు చాలా డేంజర్, ముందే చెప్తున్నా. అంటే ఏం లేదండి సింపుల్గా చెప్తున్నా. మీరైతే నేను చెప్పింది ఫీల్ అవ్వండి చాలు, కానీ సీరియస్గా ఫీల్ అవ్వండి అంతే. ఓకేనా? ఎండ్ మార్గం కూడా నేనే ఇస్తా. ఓకేనా? టెన్షన్ పడకండి. మీతో పాటు నేను ఉన్నా, మన వాళ్ళు కూడా ఉన్నారు. గాయస్ మీరు కూడా ఒకసారి మ్యూట్ తీసి మన సనాతో మాట్లాడండి, జస్ట్ 1 minute. మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇంట్లో ఉన్నారా? మాట్లాడతాం కదా. యా డోంట్ వరీ సనా. యా ఓకే, ఆర్ యూ రెడీ గైస్? సనా ఆడబోతుంది. సనా నేను నీకు లేదండి, ర్యాండమ్గా చెప్పిన వాళ్ళు ఆడాల్సి ఉంటుంది, జోక్ అయితే కాదు. సనా డోంట్ వరీ, వీఆర్ దేర్ ఫర్ యూ. సింపుల్గా ఉంటుంది, అంటే మీరు ఫీల్ అవ్వడమే ఇది గేమ్ అనమాట. మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఇది మీరు ఫీల్ అయ్యి మీ మనసులో ఏమనిపిస్తుందో అది చెప్పడమే ఈ గేమ్ రూల్స్, అంతే. మీరైతే మటుకు కళ్ళు తెరవకూడదు. ఓకే? సీరియస్గా చెప్పు, కళ్ళు తెరవకండి. జస్ట్ ఒక 2 minutes గేమ్. ఓకే, కళ్ళు మూసుకొని. సీరియస్గా ఇంకేం కాదు సన్నా గారు, మేమున్నాము. మీరు 2 minutes గేమ్. ఎక్స్పీరియన్స్ కానాలి ఈ గేమ్ ఆడాల్సింది. ఓకే లియా గారు మీరైతే నాతో ఆడతారా? యా లియా. ఓకే లియా ఆడుతుంది, మీరు మ్యూట్ వేసుకోవచ్చు. ఓకే సన్న లియా గారు ఆర్ యూ రెడీ ఫర్? యాక్చువల్లీ ఇది చూడండి, సింపుల్గా చెప్తున్నా. ఓకే మహేంద్ర గారు మీరు ఫీల్ అయితే చాలేపోని, మీరైనా ఫీల్ అవ్వండి. మహేంద్ర గారు మీరు గేమ్ ఆడతారా? ఓకేనా? ఓకే మహేంద్ర గారు మీ ఇంట్లో లైట్లన్నీ ఆపేసి, అంటే అదే హాల్లో మీరు ఉన్న రూమ్లో లైట్ ఆపేసి ఫోన్ మాకు కనబడేటట్టుగా పెట్టుకొని ఫేస్ ఒకటి కవర్ చేసుకోండి. అంటే మీరు కనిపించదు కదా రూమ్.
రూమ్ కనిపించదు, మీ లైట్ అనేది కనబడుతుంది కదా మీ ఫేస్కి. అంటే ఫుల్ ఆన్ చేసుకో, లైటింగ్ ఉండు. మ్మ్. నేను కూడా లైట్ ఆన్ చేస్తా. ఇది ఖచ్చితంగానే సరి చేద్దాం. అనమాట మన లైటింగ్. ఓకేనా? ఓకే సరే, నేను మీతో ఆడుతున్నాను. నాతో పాటు మీరు నాతో ఎవరు వస్తారో రండి. నేను రా. నేను కూడా కళ్ళు మూసుకుంటున్నా. నేను చెప్పేది ఫీల్ చేసుకోండి. ఇద్దరికి ఆన్ చేయండి, నేను లైట్ ఇస్తా. లైట్కి మీ ఫేస్ కూడా కనిపిస్తుంది అన్నమాట. యా, ఈ తెలివి మీరు కూడా ఆడుంటే బాగుండేదండి. నేను ఆడాలంటే ఓకే, ఆర్ యూ రెడీ విత్ మీ? కొంచెం మీరు లైట్ ఆఫ్ చేసుకుంటే మంచిగా. యా, నేను ఆపేస్తాను. మహేంద్ర గారు, కెమెరా అనేది ఆన్ చేయండి, లైట్ ఆపేసేయండి. అక్కడ మీరు కెమెరా ఆన్ చేసిందే, నేను ఇక్కడ లైట్ ఆపేస్తాను. మీరు కూడా అక్కడ లైట్ ఆపేసుకొని కెమెరా ఆన్ చేయండి. నాతో పాటు మీరు ఆడండి, మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మంచి థ్రిల్ అనేది నా ఫీలింగ్ వచ్చింది. ఇందులో అయితే మీకు సడన్గా భయపడ్డాలు ఏముండవు. మీరు ఆ ఫీల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారనేది తెలుసుకోవడమే గేమ్. ఓకే, చూడండి నేను ఎంత చీకట్లో ఉన్నాను చూడండి. యా ఓకే ఓకే, అది చాలు, ఆ మాత్రం చాలు. నేను లైట్ ఆపేస్తున్నా. ఓకే, యా, నా ఫేస్ అనేది కనబడుతుంది. నువ్వు ఆడు, బాగుంటుంది, చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, లైట్ ఆఫ్ చేసి కూర్చో. యా, కెమెరా ఆన్, సనా గారు మీరు కూడా. లైట్ ఆఫ్. ఎవరైతే మా వీలుంటే ఇద్దరు ఆడొచ్చు, మాతో ఏ భయం లేదు. ఆడు. ఎట్టో లైట్ వేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆడొచ్చు, వాళ్ళకి భయం ఉండదు. ఓకే ఓకే, లియా, అసలు భయం అనేది లేదు. అది తెలుసు. ఓకే, మీకు కొంచెం హెల్త్ బాగాలేదని నాకు తెలుసు. ఓకే, లీవ్ ఇట్, నాకు తెలిసింది, మీరు అర్థమైంది. ఎనీవేస్, ఓకే, స్టార్ట్ చేద్దామా? మనతో పాటు సనా గారు కూడా గేమ్ ఆడబోతున్నారు. నా వాయిస్ మాత్రమే వినండి, ఎవరైతే ఆడుతున్నారో. నేను ఆడట్లేదు. హలో హలో, ఓన్లీ బాయ్ చెప్తున్నారు. అండ్ మహి గారు ఇద్దరు మాత్రమే ఆడుతున్నారు. ఓకే ఓకే, సన్నా, ఓకే, సన్నా అండ్ లియా గారు మ్యూట్ వేసేసుకోండి. యా, యా, ఓకే, కళ్ళు మూసుకుంటున్నా. నేను కళ్ళు మూసుకుంటున్నా. అరే ఓకే ఓకే, స్టార్ట్. సీరియస్గా స్టార్ట్ చేద్దాం. కౌంట్ స్టార్ట్. 1 2 3. డీప్ బ్రీత్ తీసుకో మహేంద్ర గారు, డీప్ బ్రీత్ తీసుకోండి. మెల్లగా అనేది వదలండి. యా, అలా ఒక 5 times చేయండి. డీప్ బ్రీత్, డీప్ అవుట్. మీరు అది కంప్లీట్ అయినప్పుడు నాకు కంప్లీట్ అయిందని చెప్పచ్చు. కరెక్ట్గా 5 times చేయాలి. మహేంద్ర గారు కంప్లీట్ అయిందా? అయిపోయింది. ఇప్పుడు మొత్తం కళ్ళు మూసుకోండి. అస్సలు కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకోండి. నేను అడిగిన వాటికి మాత్రమే రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు ఒక చుట్టూ మొత్తం ఒక బ్లాంక్లో ఉన్నారు. అంటే చుట్టూ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా బ్లాక్లోనే ఉంది. మీరు వెళ్ళే రూట్ కూడా తెలియట్లేదు. మీరు ఒక హాస్పిటల్లో ఉన్నారనుకోండి, అది ఫీల్ అవ్వండి. అంటే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా, అదే ఫీల్ అవ్వండి. మెల్లగా మీరు వెళ్తున్నారు, ఒక్కొక్క రూమ్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఈ గేమ్ అయితే మీరు మైండ్ సెట్లో ఆడాల్సి ఉంటుంది. మైండ్ సెట్లోనే గేమ్ ఫినిష్ చేయాలి. మెల్లగా వెళ్తూ ఉండండి.
అనుకోకుండా మీరు ఒక రూమ్లోకి ఎంటర్ అవుతున్నారు. రూమ్లోకి ఎంటర్ అయితే అక్కడ కొన్ని బెంచెస్ అనేది ఉన్నాయి. ర్యాండమ్గా ఒక బెంచ్ ఎంచుకొని అక్కడే కూర్చున్నారు. ఆటోమేటిక్గా ఎవరు లేని ఆ ప్లేస్లో మీరు ఒక్కరే ఉంటే అక్కడ ఉండే ఒక బోర్డు పైన కొన్ని అక్షరాలు అయితే ఆటోమేటిక్గా వాటితో అదే రాసుకుంటున్నాయి. ఏదో తెలియని భయం, కొంచెం గుండె నొప్పి అనేది వస్తుంది. అదే గుండె నొప్పి మీకు చాలా హెవీ పెయిన్ అనేది భయం అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది. మీరు మెల్లగా లేచి మెల్లగా నడుస్తూ వెళ్తున్న టైంలో ఏదో తెలియని చెయ్యి అనేది మీ కాలు అనేది పట్టుకుంటుంది. అదే ఫీల్ అవ్వండి. అదే ఫీల్ అవుతూ ఆటోమేటిక్గా కింద పడ్డారు, కానీ అక్కడ ఏమీ లేదు. నాకేం కాదు, నేనే మెల్లగా పైకి వెళ్తున్నా. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు నా 3 వేలు అనేది మీకు ఎదురయ్యాయి. ఒకటి స్ట్రైట్, ఒకటి రైట్, లెఫ్ట్. స్టెప్స్ ఎక్కాక కొన్ని వేరే దారులు మీరు లెఫ్ట్ ఎంచుకున్నారు. టక్కని మెల్లగా తిరిగి అనుకోకుండా చుట్టూ తిరిగి లెఫ్ట్ తిరిగేసరికి అదొక మాదిరి వేడి సెకలాగా తగులుతుంది. అయినా సరే మీరు వినకుండా ఆ రూమ్లోకి అనేది వెళ్తున్నారు. అక్కడ పెద్ద స్టార్ అనేది ముగ్గుతో గీసి ఒక మనిషి శరీరం పైన ఒంటి గుడ్డలు కూడా లేకుండా చుట్టూ క్యాండిళ్ళతో పెట్టి చేతుల్ని కాల్చి పెట్టిన మనిషిని చూశారు. మీరు దగ్గరికి వెళ్ళారు, చూడ్డానికి ట్రై చేస్తున్నారు. బట్ అక్కడ ఆల్మోస్ట్ చచ్చిపోయిన శవమే పడింది. అయినా సరే దాని కళ్ళ దగ్గరికి వెళ్తారు. కళ్ళు చూస్తే ఏమో ఎర్రగా ఉన్నాయి, అక్షరాలేమో 666. అక్షరాలు అనేది 3 6లు. ఏదో తెలియని ఫీలింగ్, కొంచెం వణుకుపాటు. అంతా నిశ్శబ్దం. అనుకోకుండా మీతో మాట్లాడుతున్న నేను కూడా మాయమైపోతున్నా. అని ఒక శబ్దం. Guys, yeah, guys, ఉన్నారా? లియా, are you there? సరే ఒక నిమిషం. సార్ లియా, are you there? యా, ఇప్పుడు నేను చెప్పిన గేమ్ అనేది ఫాలో అయ్యాడు మనవాడు. వాడికి ఎలా ఎక్స్పీరియన్స్ అయింది, వాడు నిజంగానే ఫీల్ అయ్యాడా లేకపోతే కావాలని చేశాడా అయితే మనకు తెలియదు. బట్ ఇలాంటి గేమ్స్ ఆడించండి ప్లీజ్. నేను ఆడను బా ఇంకోసారి. ఇదేంటంటే అంటే వాడు నిజంగానే ఫీల్ అయ్యాడా లేదా, ఆ గేమ్ మనసులో ఎలా ఆడాడు అనేది తెలుసుకోవడమే ఈ గేమ్ ఒకటి ఎథిక్స్. ఎలా అండి, నేనేమన్నా తెలుసా అన్నా,
ఇది ఆడతారా ఏంటి అలాగా ఏం ఆడతారా అన్నయ్య నో నాకు మీరే కావాలి, కదా నాకు మీరే కావాలి. అయిపోయింది యా ఓకే. ఇప్పుడు మహేంద్ర గారు వచ్చాక గ్యాస్ 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 ఒక్క నిమిషం. ఆయన వచ్చేసరికి నిజంగా అయితే హార్ట్ బ్రేక్ ఏమైందో ఏమో అని. మహేంద్ర గారు మహేంద్ర గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ చెప్పాలి, ఆ కథలో మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కూడా మాకు ఎక్స్ప్లెయిన్ ఇస్తే మనం నెక్స్ట్ వీడియోలో ఈ గేమ్ అనేది ర్యాండమ్గా 1% ఆడదాం. నేను ఇంకోసారి ఆడదు మామ, నువ్వు మిస్ అయినాక నాకు భయం వేస్తుంది. నీ వాయిస్ మిస్ అయిన చూసావా, అప్పుడు భయం అయింది నాకు. డేంజర్ అనిపించింది, కళ్ళు మూసుకునే ఉన్నాను, ఏం అర్థమవుతుంది, భయం వేస్తుంది. అక్కడ నువ్వు మిస్ అవ్వగానే నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. వేడి సెగలు వస్తున్నాయి, ఏంటది ఇంకోసారి మేము ఆడదు. అంటే నిజంగా ఫీల్ అనేది చనిపోయిన శరీరము, దానిపైన 666 అవంతా ఇమాజిన్ అయిందా? లేదు, నేను ఇంకోసారి గేమ్స్ ఆడొద్దు అనుకుంటున్నాను. ఇంకోసారి ఇదేంటంటే నీ మైండ్ సెట్ నువ్వు ఎంత క్యాండిల్ పెట్టుకొని మొత్తంలో ఫేస్ చేస్తే అలా ఆడుతున్నానే. నేను ఆడతా నువ్వు ఆడతావు, నువ్వు ఆయన అడుగుతున్నా మీరు ఆడతా అన్నారు. కానీ రియల్ దీని రూల్స్ చెప్పలేదు కదా. దీని రూల్స్ ఏంటంటే ఒక్కరి మైండ్ సెట్ ఎలా ఉంటుందని తెలుసుకోవడం. ఎస్పెషల్లీ ఈ హారర్ గేమ్ అనేది వేరే హారర్ గేమ్ అంటే చార్లీ బ్లేడీ మేరీ వీటికి భయపడతామా లేదా అనేది ఒక ఎగ్జాంపుల్గా ఈ గేమ్ అనేది ఉంది. సో అందుకని ఇది వరల్డ్కి ఎవరికి తెలీదు. ఒకటి, ఎవరైతే ఈ పర్సన్ ఒక ఇమాజినేషన్ ఒక కథ అల్లించి చెప్తున్నాడో వాడు చిన్న సౌండ్లు చేసి భయపెట్టచ్చు. వాడు ఎలా భయపడుతున్నాడు, వాడు నిజంగా అది ఫీల్ అవుతున్నాడు లేదా అనేది తెలుసుకోవడం. ఇది థర్డ్ రూల్. ఫోర్త్ రూల్ వచ్చేసి మీరు అది నిజంగా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఆ కథ మొత్తం మీకు ఎలా కనిపించింది, మీరు ఎక్కడ ఉన్నారు అది కూడా మీరు ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఆ లెవెల్ 4th అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫోర్ రూల్స్ అనేది నేను మీ మీద ట్రై చేశాను కాబట్టి మీరు కొంచెం నిజంగానే అయినట్టున్నారు. నిజంగానే ఫీల్ అయ్యారా లేకపోతే నా కోసం అంటే యూట్యూబ్ కోసం అని? ఏంటంటే మనం ఏమనుకుంటున్నారంటే మనం వీడియో తీసి పెట్టేస్తున్నాము, ముందే కంటెంట్ వేసుకుంటున్నారని ఒక పేరు వస్తుంది ఫ్యూచర్లో. పర్లేదు, వాళ్ళకి ప్రాబ్లం లేకపోతే ఏ ప్రాబ్లం లేదు, ఫేస్ కనిపించిన ప్రాబ్లం లేదు. ఎట్టో మన వాళ్ళకి ఫేస్ కనిపించిన ప్రాబ్లం లేదు కాబట్టి మన మహేంద్ర గారు అనేది అది కూడా ఓపెన్ ఫేస్తో కనబడుతున్నారు. అది కూడా వాళ్ళ డీపీ కూడా ఉంది, అది గమనించారు లేదో, వాళ్ళ డీపీ కూడా ఉంది, అదేం ప్రాబ్లం లేదని డేర్గా చేసి చెప్పారు. సో ఎవరి ప్రాబ్లం ఏం లేదు, అండ్ వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు కాబట్టి మనకి ఫ్రీగా ఆడుతున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ మహేంద్ర. మీరు ఈ గేమ్ అనేది ఎలా ఇమాజిన్లోకి వెళ్ళారో అది ఒకసారి చెప్తారా? నేను ఫస్ట్ నువ్వు చెప్తున్నవన్నీ వినుకుంటా మంచిగా ఇమాజిన్లోకి వెళ్ళిపోయా. దాని తర్వాత నువ్వు 3 వేస్ వస్తాయని చెప్పావా? లెఫ్ట్ ఒక వే వస్తుంది, రైట్ ఒక వే వస్తుంది, రైట్ ఒక వే స్టెప్స్ అంటే స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ కార్నర్లో నడిచే వాళ్ళు ఉంటారు కొందరు. లెఫ్ట్ వేకి వెళ్ళా కదా, లెఫ్ట్ వేకి వెళ్ళినప్పుడు నువ్వు ఎంతవరకు నీ వాయిస్ అనేది వచ్చిందో అప్పటి వరకు ఓకే పర్లేదు, సైలెంట్ గా పౌస్ లో ఉన్నా. దాని తర్వాత నేను భయపడిపోయా. అంటే మీరు ఇమాజిన్ లో ఒక బాడీ అనేది అనుకుని ఉంటారు కదా, నాకు ఏంటి టెన్షన్, అందుకే అప్పుడే రియాక్ట్ అయిపోయా. అంటే మీరు ఇమాజిన్ లో ఒక బాడీని అనుకోమన్నాను కదా, అవును. అది ఎలా ఎంత క్రిపీగా ఉంది అదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది అనుకున్నది అంటే నేను సైలెంట్ గా ఉన్నా కాబట్టి మంచి ప్రాంక్స్ లో అంటే ఏంటి ఎటు వెళ్తున్నాను చేస్తున్నాను అనేది తెలుసు. అదైతే మీరు పర్టికులర్ గా అనుకోలేదు. అంటే నేను మాయమైపోయిన సంఘటన ఒకటే ఉంది హెవీ. అది నేను ఇక్కడ
వాయిస్ బేస్ వాయిస్ వింటావా అక్కడ టెన్షన్ అవుతా. యాక్చువల్లీ నాకు అనాలని ఎందుకు అనిపించిందంటే ఏ సౌండ్ అయినా చేసి భయపెట్టవచ్చు. హాలో ట్యూన్, రింగింగ్ బెల్, ఏదో ఒకటి. కానీ మనది ఏంటంటే హారర్ కంటెంట్ కదా, ఒరిజినాలిటీగా ఉండాలి. అది మన ఏ సౌండ్ గేమ్ ప్రకారంగా ఆ రూల్ ప్రకారంగా ఏదైనా చేయొచ్చు. సో నన్ను కాంతార ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఓకే ఊ అంటాడు కదా, టక్కని లేచి అది లేచి ఊ అన్న. అది మీకు ఎలా వినపడిందో చెప్తా చూడండి. ఇది నా స్వీట్ వాయిస్, ఇలా అంటే ఊ అన్నట్టు వినపడింది. అది బేస్ వాయిస్ అస్టిస్. ఇదేంటంటే క్రిప్పీగా అనేది కొంచెం క్రియేట్ చేస్తుంది కాబట్టి దానివల్ల కూడా మీ మైండ్ సెట్ ఎలా రన్ అవుతుంది, మీరు ఎన్ని గేమ్లు ఆడగలరు, ఇలాంటివి అనేది డేర్ చేయడం మాత్రమే ఈ గేమ్ రూల్స్. కంటెంట్ కూడా అదే. 95% ఇంప్రూవ్ అయ్యారు. సో మీరు మాతో ఇంకా గేమ్స్ ఆడొచ్చు, గేమ్స్ ఆడుతూనే పోవచ్చు. వీళ్ళిద్దరిని మాత్రం ఆడించాలి గేమ్లు. నెక్స్ట్ రాబోయే సనా గారికి టార్గెట్. సనా గారు ఏంటిది అవి మన కూడా పడి ఏం చేస్తున్నారు నిజం ఉన్నా ఉన్నా కాదు ఆవిడ ఇద్దరు సరిపోదని మళ్ళీ కూడా చూడమంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీ డేర్ ఎంత ఉందో నేను తెలుసుకోగలను. ఎందుకంటే లియా గారు కొంచెం హెడేక్లో ఉన్నారు కాబట్టి లియా గారు ఆడట్లేదు. ఒక్క నిమిషం. చెప్పుతాను రూమ్ లో లైట్ వేసుకుని చెప్తున్నామా ఆయన సేఫ్. ఓకే, ప్రజెంట్ అయితే మా గేమ్ అయితే అయిపోయింది గాయస్. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి కంటెంట్ మరిన్ని మీకు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ అండ్ షేర్. నెక్స్ట్ వీడియోలో మా రియాక్షన్ ఏందనేది మేము ఒక వీడియో చేసి రేపు పెడతాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. Okay, bye guys. బాయ్. Bye.